దేశంలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛ స్వాతంత్రాలతో సుఖంగా శాంతిగా జీవించే హక్కును కల్పించిన భారత రాజ్యాంగం దేశంలోని అన్ని గ్రంథాల కంటే ఎంతో మహోన్నతమైన గ్రంథమని రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు పేర్కొన్నారు. అటువంటి మహోన్నతమైన గ్రంథాన్ని రూపొందించడంలో రాజ్యాంగ పరిషత్ చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి అమోఘమన్నారు. ఆ మహానుభావుడు రూపొందించిన రాజ్యాంగానికి అనుగుణంగా దేశంలోని ప్రతి పౌరుడు నడుచుకోవడమే వారికి మనం అర్పించే ఘనమైన నివాళి అని అన్నారు. 77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ భవనం ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో జరుగుతున్నటువంటి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు సెక్రటరీ జనరల్ గారికి, అలాగే ఇతర అధికారులకు, అసెంబ్లీ స్టాఫ్కు, అనధికారులకు, మీడియా వారికి అందరికీ కూడా నా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. మన యొక్క స్వాతంత్ర పోరాట అనంతరం స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మన పరిపాలన మనమే చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మన రాజ్యాంగాన్ని రచించుకోవటానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా ఏర్పాటైనటువంటి ఆ కమిటీ ఎన్నో దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించి పఠనం చేసి అధ్యయనం చేసిన తర్వాత మనకి ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ఒక లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఆ రాజ్యాంగంలో భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి పౌరుడికి ఉండవలసినటువంటి హక్కులు, బాధ్యతలు, రక్షణ, పరిపాలనా విధానాలకు సంబంధించినటువంటి విషయాల్ని రచించడం జరిగింది. దాన్నే ఈ రోజున మన భారతదేశంలో అమలు చేసుకుంటూ ఈ దేశంలో ఒక పటిష్టమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం.